అందరికీ శుభోదయం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే పడక గదిలో ఏం చెయ్యాలో, ఈ ఒక్క వస్తువు పెడితే అన్యోన్యత ఎలా పెరుగుతుందో, ఇదేమీ ఖరీదైనది కాదు, మన అందరి ఇళ్లల్లో అందుబాటులో ఉండేదే. అది పడక గదిలో పెట్టుకోవాలని కూడా చాలామందికి తెలీదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు పడక గదిలో పెట్టుకోవటం వల్ల మీకు ఉన్న ఆర్థిక మానసిక సమస్యలు, మీ మధ్య అన్యోన్యత లేకపోవటం, ఇలాంటివన్నీ తొలగిపోయి మీ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అదేంటో తెలుసుకోబోయే ముందు, మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, కమెంట్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల్ని నలుగురికి షేర్ చేయటం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలన్నా, ఆర్థిక మానసిక సమస్యలు తొలగిపోవాలన్నా ఆధ్యాత్మిక నిపుణులు ఈ ఒక్క పని చేయమంటున్నారు. అది ఏమిటో మరి తెలుసుకుందామా? మీరు ఇతరులకు మంచి చేసేవారా? అయినా కొన్ని ఆర్థిక మానసిక ఇబ్బందులు వేధిస్తున్నాయా? అయితే ఇలా చేయండి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. కంటికి తెలియని ప్రతికూల శక్తుల కారణంగా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడతాయని వారు చెప్తున్నారు. అలాంటి శక్తులను పారద్రోలి ప్రతికూల ఫలితాలను తరిమికొట్టి సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి ఒక్క రాళ్ల ఉప్పుకే ఉంది. కంటి దృష్టి లోపాలను తొలగించుకోవాలంటే రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే సరిపోతుంది. అవేంటో, ఎలా చెయ్యాలో తెలుసుకుందాం. ఓ గాజు బౌల్ తీసుకుని అందులో వంటకు ఉపయోగించే రాళ్ల ఉప్పును ఒక గుప్పెడు దాకా తీసుకొని అందులో వేయండి. ఆ బౌల్ను స్నానపు గది అలమరాల్లో పై భాగాన ఉంచండి. ఈ బౌల్పై నీరు పడకూడదు. అలా ఉంచిన ఉప్పు కరుగుతూ ఉంటుంది. ఆ ఉప్పు కడిగిన తర్వాత దానిని తొలగించి ఆ గాజు పాత్రను కడిగి మళ్ళీ ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచండి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు, మీ దారిద్ర్యం తొలగిపోతుంది. అంతేకాకుండా ఇంటిని వారానికి ఓసారి శుభ్రపరిచే నీటిలో పసుపు, రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయండి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా మంచి వాతావరణం నెలకొంటుంది. మన ఇంట్లో మంచి ఫలితాలుంటాయి. ఆర్థిక రాబడి పెరుగుతుంది. ఇకపోతే ధనాన్ని ఉంచే పర్సుల్లో చిటికెడు రాళ్ల ఉప్పును పేపర్లో మడత పెట్టి పొట్లంలా కట్టి ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం ఉండవు. ఇంకా దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలోనే పై అలమరాల్లో రాళ్ల ఉప్పును నింపిన ఒక బౌల్ని ఉంచి వారానికి ఓసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది. మార్చే రోజు మంగళవారం, శుక్రవారం కాకుండా చూసుకోండి. ఇకపోతే రోజువారీ ఉపయోగించే వాహనాలను శుభ్రపరిచేటప్పుడు కూడా ఆ నీటిలో రాళ్ల ఉప్పును వేసి శుభ్రపరచడం ద్వారా ప్రతికూల శక్తుల నుంచి తప్పుకోవచ్చు. ఇంకా వాహనాల కోసం వెచ్చించే అనవసరపు ఖర్చు, రిపేర్లు, యాక్సిడెంట్లు తగ్గుతాయి. ఇంకా ప్రమాదాలు జరగవు. అంతేకాకుండా వారానికి 2 సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పుని వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు, గాలి, ధూళి సోకటాలు లాంటివి జరగవు. మానసిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. అలాగే మరి ఇవన్నీ చేసిన తరువాత ఆ ఉప్పును ఎక్కడ పారవేయాలి అనేది మీ సందేహం. ఎప్పుడు దృష్టికి, నరఘోషకి
దృష్టి తీయడానికి ఇలాంటి వాటికి వాడే వాటిని నలుగురు తిరిగే కూడళ్లలో లేదా ఒకరి ఇంటి ముందు అలా వేయకూడదు. ఆ ఉప్పును మీరు చక్కగా నీళ్ళల్లో కలిపేసి దాన్ని డైల్యూట్ చేసేసి మీ వాష్ బేసిన్లో పోసేయండి. లేదా ఎవరూ తిరగని చోట దానిని తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపి పారవేసేయండి. మనుషులు తిరిగే చోట దానిని వెయ్యకూడదు. మనం మన కుటుంబం బాగుండాలి అనుకోవటమే ఒక మంచి. పక్కన వాళ్ళకి హాని చేసేలా మనం ఏది చెయ్యకూడదు. అది మనసులో సదా గుర్తుపెట్టుకోండి. మీరు మంచిగా ఉన్నప్పుడు మీరు చేసే ఏదైనా మీకు అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. స్వస్తి. ఇంతటితో ఈ వీడియో పూర్తి. వీడియో చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి ఉపయోగకరమైన వీడియోతో కలుసుకుందాం. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసుకోవటం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు.